హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా మార్కాపురంకి దగ్గరలో ఉన్న ఏదైనా విజిటింగ్ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సరే ఏముందా చుట్టుపక్కల అని ఆలోచిస్తే ఇక్కడ కాశీనాయన స్వామివారి ఆశ్రమము మార్కాపురంకి దగ్గరలో ఉందని చెప్పి విన్నాము. సరే ఒకసారి సరదాగా ఆ ఆశ్రమం కూడా చూసొద్దామని చెప్పేసి మా ఫ్యామిలీ అండ్ మా బ్రదర్ ఫ్యామిలీ ఇద్దరం కలిసి సరదాగా అక్కడికైతే బయలుదేరాము. బండి మీద అయితే విన్నిగాడు ఆహా ఏం గోల చేస్తున్నాడో, అసలు వాడి ఆనందానికైతే అవధులు లేవు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇదిగోండి, ఇది వచ్చేసి కాశీనాయన స్వామి వారి ఆశ్రమం. ఎంటర్ అవబోతున్నాం చూడండి. బయట అయితే మనకి ఇలా అనిపిస్తుంది. లోపలికి ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు మనకి స్టార్టింగ్ లోనే భోజనశాల తగులుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది కదా ఈ భవనం. ఇది వచ్చేసి కాశీనాయన స్వామి వారి ఆశ్రమం అండి. ఈ ఆశ్రమంకి చూడండి రైట్ సైడ్ మూల మీద మనకు భోజనశాల కూడా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. అన్ని మొక్కలతో అయితే నిండిపోయింది. పార్కు కూడా ఇక్కడ చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ఒక పాము పుట్ట కూడా ఉంది. పూజలు చేసుకునే వాళ్ళు వచ్చి చక్కగా పూజలు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆశ్రమంకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉండి ఒక గంట సేపు అయినా చక్కగా సేద తీరుతూ ఉంటారు. అంటే అంత ఆహ్లాదకరంగా, అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రదేశం అయితే. చూడండి చక్కగా కూర్చోవడానికైతే ఇక్కడ బెంచెస్ కూడా అరేంజ్ చేసి పెట్టున్నారు. కొన్ని చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, సపోటా చెట్లు, ఇంకా కొన్ని మ్యాంగో చెట్లు, ఇంకా కొన్ని పెద్ద పెద్ద అశోక చెట్లు కూడా ఉన్నాయి. వాతావరణం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. సరే ఒకసారి ఈ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి నేనైతే ప్రదక్షిణ మొదలు పెట్టాను. నేను ప్రదక్షిణ చేస్తూ ఉంటే మా అల్లుళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, గోల గోల చేస్తున్నారు వెనక వైపు. మా విన్నిగాడైతే నన్నే ఫాలో అవుతూ ఉంటాడు ఎప్పుడు. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రదేశం అయితే. ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదానం ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ కాశీనాయన స్వామి వారు అన్నపూర్ణ అమ్మవారిని అయితే ప్రసన్నం చేసుకున్నారంట. అందుకని రోజు మొత్తంలో దాదాపు 5,000 మందికి భోజనాలు అయితే ఉచితంగా అయితే పెడుతూ ఉంటారు. నిత్యాన్నదానం అయితే ఇక్కడ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఈ పార్క్ లాగా ఉన్న ప్లేస్ ని దాటి కొంచెం ముందుకి వెళ్తే మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు, రాధమ్మ తల్లి చుట్టూరు గోపికలతో అయితే దర్శనమిస్తారు. ఆ పక్కనే మనకు ఇలా నాగేంద్ర స్వామి వారు దర్శనమిస్తారు. ఇక్కడ కూడా ప్రదక్షిణ చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిన తర్వాత అలా ముందుకు వెళ్ళిన తర్వాత చూడండి, గమనించారా ఇదేంటో, శిలాఫలకం ఉన్న పెద్ద శివలింగం అండి. నాకు దగ్గరికి వెళ్తే కానీ ఇది శివలింగం అని నాకు అర్థం కాలేదు. చాలా పెద్దగా ఉంది కదా ఈ శివలింగం. చుట్టూరు అయితే ప్రహరీ లాగా అయితే కట్టి పెట్టున్నారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ. అలానే కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మనకు నవగ్రహ దేవతలు కూడా దర్శనమిస్తారు. నవగ్రహ దేవతలని కూడా ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని అలా ముందుకైతే వెళ్ళిపోయాము. ఆ పక్కనే ఎంతో అద్భుతంగా ఉన్న తులసి కోట మాకు కనిపించింది. తులసి కోట డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీనికి కూడా చుట్టూరు ఇలా
కంచెలాగా అయితే వేసున్నారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. చూసారా, ఇక్కడ 3 టెంపుల్స్ ఉంటాయి మనకి. 2 అమ్మవార్లు, తర్వాత కాశీనాయన స్వామి వారు, ఆ తర్వాత శ్రీకృష్ణ రాధమ్మ తల్లి గోపికలు, ఆ తర్వాత శివలింగం. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఆ పైన, టెంపుల్ పైన. చూసారా, ఇక్కడ చూడండి శ్రీ కాశీనాయన స్వామి వారు ఎంత అద్భుతంగా అయితే ఉన్నారో. ఈ కాశీనాయన స్వామి వారు 1895లో అయితే జన్మించారంటండి. 1995లో అయితే పరమపదించారంట. ఈ స్వామివారు అన్నపూర్ణాదేవిని ప్రసన్నం చేసుకున్న తర్వాత నిత్యాన్నదానం సేవా కార్యక్రమాలు అయితే ఎప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం చూడండి. 3 టెంపుల్స్ అని చెప్పాను కదా, అందులో ఇక్కడ అమ్మవారి టెంపుల్, ఇది ఇంకొక అమ్మవారి టెంపుల్ అన్నమాట. మొత్తం 3 టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికైతే లాక్ వేసి ఉన్నాయి, దగ్గరికి అయితే వెళ్ళే పరిస్థితి లేదు, క్లోజ్ చేసి ఉన్నారు అప్పటికే. ఆ ముందుకు వెళ్తే చూడండి ఇక్కడ ప్రదేశం అంతా చక్కగా పూల మొక్కలతో అయితే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఏమి ఇబ్బంది ఉండదు. నాకు ఎంతో అద్భుతంగా నచ్చిన విగ్రహం వచ్చేసి ఏంటంటే ఇది చూడండి, గోమాత తల్లి లేగదూడ పాలు తాగుతున్న ఈ దృశ్యం అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఆ పక్కనే మనకు ఇలా పెద్ద గోమాత అయితే ఇక్కడ ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. ఇది చూసారా, భోజనశాలకి ముందు కనిపిస్తుంది, అది ఒక అరుగు. మనం అరుగు దగ్గర కూర్చొని భోజనం అయితే చేయొచ్చు. అరుగు మీద నుంచి చూస్తే మనకైతే చూడండి, ఇందాక టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చాం కదా, ఆ టెంపుల్ పైన మనకి ఇలా శివలింగం అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది, చాలా హైట్ లో కూడా ఉంది ఆ శివలింగం. మా చిన్నోడు చూడండి ఉయ్యాల లూగుతూ చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు మా బుడ్డోడు. చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు కూడా ఈ ప్లేస్ ని విజిట్ చేయాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇది మార్కాపురంకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.